ఇప్పుడు మనం 2024వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్రం. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వృశ్చిక రాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి. అలాగే మహాశివరాత్రి గడియ ఉంది, హోలికా పౌర్ణమి గడియ ఉంది. ఆ గడియ ఎలా ఉందో ఈ మాసం మార్చి నెల వారి పేరు మీద చూద్దామండి. వృశ్చిక రాశి వారి జాతకంలో చెప్పాలంటే 4 గవ్వలు పడ్డాయండి వారి జాతక బలంలో. వృశ్చిక రాశి వారి జాతకంలో ధనపరంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. చతుర్థ స్థానంలో, పంచమ స్థానంలో శని ఉన్నందువలన ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉన్నా కూడా మాత్రం గురుబలం అధికం ఉన్నది కాబట్టి వారికి ఎక్కడ పోయినా మాత్రం అదృష్ట యోగం ఉన్నదండి. పట్టిందల్లా బంగారం ఉన్నది. అనుకున్న పని, ఆలోచన శక్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ధన విషయంలో కలిసి వస్తుంది. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. అనురాధ నక్షత్రం వారికి అనుకూలంగా ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరు ఎవరు పూజ చేసినా చేయకపోయినా లక్ష్మీనరసింహస్వామి ఆరాధన చేయటం, ఆంజనేయ స్వామి పూజ చేయటం, అలాగే మాత్రం వీరి జాతకంలో రాజరాజేశ్వరి దేవతను పూజ చేయటం, విజయవాడ కనక దుర్గమ్మను పూజ చేయటం చాలా విశేషమైన యోగం అండి. ఎందుకంటే రాహు మార్గదర్శ గవ్వలు పడ్డాయి. అమ్మవారికి రాహుకాలం గడియలో మాత్రం అమ్మవారిలో పూజ చేయటం చాలా వరకు మంచిదండి. వీరికి ఎండి బంగారం అచ్చుబాటు ఉండదు, కానీ మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఏదైనా అచ్చుబాటు ఉంటుంది. వ్యవసాయ విషయంలో మాత్రం తిరుగు ఉండదు వీరి పేరు మీద. ముఖ్యంగా అన్నదమ్ములతో గొడవలు, చిక్కులు, చికాకులు, దారిద్ర బాధలు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. రుణ చిక్కులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. రుణం ఇచ్చి బాధపడటం కానీ, రుణం తీసుకొని బాధపడటం కానీ, మధ్యవర్తి అయి బాధపడటం కానీ, ఇలాంటి సంఘటనలు, చిక్కులు, చికాకులు ఉన్న వారికి తప్పకుండా ఇవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు, గురుబలం ఉన్నది. విద్యార్థులకు విద్య విషయంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే మాత్రం నూతన కార్యాలు ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం స్త్రీ సౌఖ్యం లభించే అవకాశం ఉంది. పురుషులకు స్త్రీల సౌఖ్యం లభించే అవకాశం ఉంది. స్త్రీలకు పురుషుల సౌఖ్యం లభించే అవకాశం ఉంది. సంతాన విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. రాహుకాలం గడియలో ఏ వారమైనా సరే, ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం రాహుకాలం గడియలో మాత్రం ఆ విజయవాడ కనకదుర్గమ్మను పూజ చేయటం, లేదా ఏదైనా దుర్గాదేవతను, అమ్మవార్లను పూజ చేయటం విశేషమైన ఫలితం కలుగుతుందండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి వీరి పేరు మీద ఎలా ఉందో. వృశ్చిక రాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలేస్తే మాత్రం 6 గవ్వలు పడ్డాయండి. శుక్ర మహారదశ గవ్వలు పడ్డది. వీరి జాతకంలో జ్యేష్ఠ నక్షత్రం వారికి అనుకూలమైన యోగం ఉంది. కానీ నూతన వాహనం తీసుకునేది, నూతన గృహం తీసుకునేది, నూతన వ్యాపారం మొదలుపెట్టేది కలిసి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు తిరుగు ఉండదు. పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆకస్మికంగా వీరికి మాత్రం ధనం ప్రాప్తి అయ్యే అవకాశం ఉంది. వేరే దేశం, వేరే ప్రాంతం, వేరే రాష్ట్రంలో వెళ్ళాలనుకునే వారికి తిరుగు ఉండదు. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ధనధాన్య విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద మాత్రం నరఘోష ఉన్నా కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయం చేసేవారికి, పౌల్ట్రీ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే పండ్ల తోటలదారు వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి వీరి పేరు మీద. అలాగే పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. చతుర్థ స్థానంలో శని ఉన్నందువలన మాత్రం కొన్ని ఆటంకాలు, చిక్కులు, ఆరోగ్య భంగాలు తప్పవు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పటివరకు అయితే 10 గవ్వలు పడ్డాయండి వీరి పేరు మీద. మూడవసారి గవ్వలేసి చూద్దామండి వృశ్చిక రాశి వారి పేరు మీద ఎలా ఉందో. ఫస్ట్ 4 గవ్వలు పడ్డాయండి, తర్వాత 6 గవ్వలు పడ్డాయండి. శుక్ర మహారదశ, రాహు మహారదశ గవ్వలు పడ్డాయి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. మూడవసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభయోగం గవ్వలు పడ్డాయి. బుధ మహారదశ గవ్వలు పడ్డాయి. వీరి జాతక బలానికి వ్యాపారస్తులకు తిరుగు ఉండదండి. ముఖ్యంగా వస్త్ర వ్యాపారం చేసేవారికి, ధనధాన్య వ్యాపారం చేసేవారికి, రైస్ మిల్లర్స్ వారికి, జనరల్ స్టోర్ వారికి, స్త్రీలకు ఫ్యాషన్ రంగం వారికి, బ్యూటీ పార్లర్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కళాకారులకు మాత్రం తిరుగు ఉండదు. గత కొన్ని సంవత్సరాల నుంచి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న వారు కళాకారులు అంటే టీవీ కళాకారులు కావచ్చు, సినీ కళాకారులు కావచ్చు, రంగస్థల కళాకారులు కావచ్చు, వర్ధమాన కళాకారులు కావచ్చు, నిర్మాతలు, డైరెక్టర్లు, నటీనటులు, కథానాయకులు, కథానాయికలు, అలాగే సంగీత కళాకారులు, అలాగే గాయని గాయకులు, గీత రచయిత రాసేవారు, సాంకేతిక నిపుణులకు
అందరికీ చాలా వరకు ఆ సరస్వతి దేవత కటాక్షం ఉంటుంది, అలాగే లక్ష్మీదేవత కటాక్షం ఉంటుంది. అటు గవర్నమెంట్ పరంగా ఇటు ప్రైవేట్ పరంగా మాత్రం వారికి విశేష యోగం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం మీరు జాతక బలాన్ని చూడాలంటే మాత్రం విదేశానం వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మాత్రం వాహన ప్రమాదం కలిగే అవకాశం ఉంటుందండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మహాశివరాత్రి ఘడియలో మాత్రం మీరు ఖచ్చితంగా మాత్రం ఆ మహాకాళేశ్వరుడికి దర్శనం చేయాలండి. ఖచ్చితంగా రుద్రాభిషేకం చేపించాలి, ఖడ్గమాలతో అమ్మవారికి పూజ చేపించాలి. అలాగే హోళిక పౌర్ణమి సందర్భంగా మాత్రం సరస్వతి దేవతకు పూజ చేపించడం, రాధాకృష్ణులకు పూజ చేపించడం, అలాగే సీతారామచంద్రులకు పూజ చేపించడం చాలా విశేషమైన యోగం ఉంటుంది. హోళిక పౌర్ణమి టైంలో రాధాకృష్ణులకు పూజ చేపించడం, అలాగే సీతారాములకు పూజ చేపించడం. ఎందుకంటే మాత్రం అమ్మవారి ఘడియ చాలా వరకు ఉంటుంది వారి పేరు మీద. సీతామాత అలాగే మాత్రం శ్రీకృష్ణుడిది యోగబలం, రాముడిది యోగబలం చాలా వరకు ఉంటుంది. అమ్మవారి యోగబలం, సరస్వతి దేవత అనుగ్రహం కూడా ఉంటుంది. చాలా వరకు శుభ ఫలితం ఉంటుంది. వీరిని పూజ చేస్తే విశేషమైన యోగం కనిపిస్తుందండి. తెలిసిన వారు సొంతంగా చేసుకోవచ్చండి, తెలియని వారు మాత్రం సద్బ్రాహ్మణులతో చేపించడం చాలా వరకు మంచిది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు, చికాకులు, దరిద్ర బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అనుకూల పని సాధించే అవకాశం ఉంది. పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. నమ్మిన పని జయమవుతుంది. వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశం ఉంది. పెద్దల సహకారం కూడా ఉంటుంది. పార్టీ పరంగా మిత్రులు సన్మిత్రులు సహకారం చేసే అవకాశం ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. అధికార పక్షం వారు కావచ్చు, నాయకులు, రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, లేదా మిత్రపక్ష నాయకులు కావచ్చు, ఏ పార్టీ వారైనా సరే మాత్రం విశేషమైన యోగం కనబడే అవకాశం ఉంది. రుద్రాభిషేకం చేయాలి మహాశివరాత్రి ఘడియల. అలాగే హోళిక పౌర్ణమి టైంలో మాత్రం అమ్మవారి పూజ చేయాలి. వారి మీద ఉన్న చిక్కులు, చికాకులు, దారిద్ర బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వస్త్రదానం, అన్నదానం, గోదానం, సువర్ణదానం చేయటం చాలా వరకు విశేషమైన ఫలితాలు ఉంటాయి. సద్బ్రాహ్మణులతో చేపించడం చాలా వరకు మంచిదండి. శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. గవ్వలు 15 గవ్వలు పడ్డాయండి. శుక్రమహారదశ గవ్వలు పడ్డాయి. శుభయోగం ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం తిరుగుండదండి వీరి పేరు మీద. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం ఆంజనేయ స్వామికి కూడా పూజ చేయటం చాలా వరకు శుభయోగం ఉంటుందండి వీరి పేరు మీద. ఆంజనేయ స్వామికి కూడా పూజ చేయటం విశేషమైన యోగం ఉంటుంది. ధన విషయంలో, ధాన్య విషయంలో ఏమైనా చిక్కులు, చికాకులు ఉన్నవారు, ఆరోగ్య విషయంలో చిక్కులు, చికాకులు ఉన్నవారు, వారు కుటుంబ విషయంలో చిక్కులు, చికాకులు ఉన్నవారు తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. కులదేవత ఆరాధన చేయడం కూడా చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.